నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఐపీఎల్ లో ఇవాళ మరో బిగ్ ఫైట్ కు రంగం సిద్ధమైంది. క్రికెట్ ఫ్యాన్స్ కి కావాల్సినంత కిక్ ఇచ్చే మ్యాచ్ జరగబోతోంది. అహ్మదాబాద్ వేదికగా ఎలిమినేటర్ సమరంలో గెలిచేదెవరో, ఇంటి బాట పట్టేదెవరో తేలిపోనుంది. చావో రేవో అన్నట్లు సాగే ఈ పోరు కోసం ఐపీఎల్ ప్రియులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో గెలిచిన జట్టు రెండో క్వాలిఫైయర్ను హైదరాబాద్ తో తడపలాల్సి ఉంటుంది. వేటాడుతున్న పులిలా బెంగళూరు టీం దూసుకెళ్తోంది. దెబ్బతిన్న పులిలా రాజస్థాన్ టీం గర్జిస్తోంది. మరి రాయల్స్ పోరులో రాణించేదెవరు? ఐపీఎల్ లీగ్ స్టేజ్ సెకండ్ హాఫ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ లోకి దూసుకువచ్చింది. సీజన్ ప్రారంభంలో ఆర్సీబీ ఆట చూస్తే ఇక కష్టమే అనుకున్నారు. ఈసారి బెంగళూరు ఫెయిల్యూర్ అంటూ ఆ టీం ఫ్యాన్స్ బెంగ పెట్టుకున్నారు. కానీ సెకండ్ హాఫ్ లో ఆర్సీబీ ఆకలి మీదున్న సింహంలా వేటాడుతోంది. ఆ టీం ఓపెనర్లు రావటంతోనే చెలరేగిపోతున్నారు. బాల్స్ ని గాల్లో ఎగరేస్తూ నేర్పిస్తున్నారా అంటూ విజృంభిస్తున్నారు. టీం ఏదైనా, బౌలర్ ఎవరైనా డోంట్ కేర్ అంటూ చెలరేగిపోతున్నారు. మరోవైపు ఆరంభంలో అదరగొట్టిన రాజస్థాన్ చివరికి రాయల్స్ వచ్చేసరికి వరుస ఓటములను మూటగట్టుకుంది. గత 5 4 మ్యాచ్ల్లో ఓడింది. మరో మ్యాచ్ రద్దయింది. అయితే చావో రేవో అన్నట్టుగా సాగే ఈ మ్యాచ్ లో గెలవాలంటే కసితో ఉన్న రాజస్థాన్ టీం దెబ్బతిన్న పులిలా గర్జిస్తుందా, లేక మళ్లీ అదే పర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తుందా? రాజస్థాన్ బెంగళూరు జట్లు ప్లే ఆఫ్స్ లో ఇప్పటి వరకు 2 సార్లు తలపడ్డాయి. 2017లో ఆర్సీబీ విజయం సాధించగా 2022 సీజన్లో ఆర్ఆర్ గెలిచింది. ముచ్చటగా మూడోసారి తలపడుతూ ఉండడంతో ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి. ఐపీఎల్ చరిత్రలో ఈ 2 జట్లు 31 మ్యాచ్ల్లో తలపడగా బెంగళూరు 15, రాజస్థాన్ 13 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. ప్రస్తుత సీజన్ లీగ్ స్టేజ్ లో ఆర్సీబీ పైన ఆర్ఆర్ గెలిచింది. ఆ ఓటమికి ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురు చూస్తోంది. కోహ్లీ సూపర్ ఫామ్ మీద ఉండటం ఆర్సీబీకి కలిసి రానుంది. మరోవైపు రాజస్థాన్ 3వ స్థానంతో ప్లే ఆఫ్స్ లోకి ప్రవేశించింది. ఓడిన జట్టు ఇంటి ముఖం పట్టనుండగా గెలిచిన టీం క్వాలిఫైయర్ 2లో హైదరాబాద్ తో తలపడనుంది.